హలో ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మొన్న మీకు షార్ట్ వీడియో ఒకటి నేను అప్లోడ్ చేశాను కదా! ఇట్లా గుంటూరు వెళ్ళాము. ఫెనిక్స్ మాల్‌కి వెళ్ళి ఆ రోజు షాపింగ్ చేశాను నేనని. షార్ట్ వీడియోలో మొత్తం కంప్లీట్ చేయడానికి కుదరలేదు. సో, లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను నేను. ఆ రోజు నేను ఏం తీసుకున్నానో, అసలు ఎందుకెళ్ళాము, ఏం షాపింగ్ చేశానో అన్నీ మీకు ఈరోజు ఈ లాంగ్ వీడియోలో డీటెయిల్‌గా చెప్తానండి. ఫస్ట్ అయితే మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాక బ్రేక్ జర్నీ అంటూ లేకుండా ఎప్పుడు సాగదు కదండీ! అలాగే మిడిల్‌లో మేము ఆగేసి కొంచెం మంచి కెఫే ఉంటే ఒక ఇరానీ చాయ్ తాగేసాము. తాగేసి ఇంక మళ్ళీ స్టార్ట్ అయ్యాక వేరే వర్క్ మీద మేము యాక్చువల్‌గా గుంటూరు వచ్చాము. ఆ వర్క్ కూడా కొంచెం కంప్లీట్ చేసేసుకొని ఇట్లా మాల్‌కి వెళ్ళామండి. మా హస్బెండ్ అయితే వెహికల్ పార్కింగ్ చేయడానికి వెళ్లారు. సో, ఆయన వచ్చేసాక లోపలికి వెళ్తున్నాను. లోపల యాజ్ యూజువల్ మనకి మాల్స్‌లో చెకింగ్ ఉంటుంది కదా! ఆ చెకింగ్ కూడా అయిపోయాక లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళగానే నేను లాస్ట్ టైం వచ్చినప్పటికంటే కూడా ఇప్పుడు ఇంకా నాకు కొంచెం బైక్ రైడ్స్ అవి బాగా కనిపించాయండి పిల్లలవి. పిల్లల్ని తీసుకొనొస్తే ఎంజాయ్ చేసేవాళ్ళు గదా అనిపిచ్చింది. కానీ ఆ రోజు వేరే వర్క్ ఉండి వచ్చాం కదా! పిల్లల్నయితే తీసుకురాలేదు. సో, లోపలికి వెళ్ళాను నేను. బైక్ రైడింగ్స్ అన్నీ, బిగ్ బైస్ అన్నీ ఉన్నాయండి. ఇంకా చూస్తే కొత్తగా ఈ మాల్‌లో ఏదో వెరైటీస్ ఏవో పెట్టినట్టున్నారు పిల్లలకి సంబంధించినవి. అవి కూడా కొంచెం చూస్తూ ఉన్నాను నేను. ఇట్లా బైక్స్ వచ్చిన వాళ్ళకి డెమో పీస్‌లాగా కూడా అరేంజ్ చేశారు. ఇక్కడ ఎలక్ట్రిక్ బైక్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. నెక్స్ట్ అక్కడికి వెళ్ళాక మనకి లేడీస్ అయితే ఆగం గదా! నాకేమన్నా ఐటెమ్స్ కావాలంటే చూద్దామని చెప్పేసి ఫటాఫట్ ఫస్ట్ నేను షాపర్ స్టాప్‌కి వెళ్ళిపోయాను. షాపర్ స్టాప్‌లో నాకెందుకో బాగా నచ్చుతాయండి. అక్కడ సో మెనీ బ్రాండ్స్ ఉంటాయి. మనకి లిబాస్, ఫ్యాషర్స్, మింత్రా, అరేలియా నెక్స్ట్ ఇంకా ఉంటాయి కదా! అన్ని బ్రాండ్స్ ఉన్నాయి అక్కడ. సో, నాకేం కావాలో చూస్ చేసుకోవడానికని చెప్పి నేను వెళ్ళాను. సో, వెళ్ళే ముందుగా కొంచెం ఏమన్నా తాగేసి వెళ్దామని మళ్ళీ జస్ట్ ఒక జ్యూస్ ఒకటి తాగేసి మళ్ళీ తర్వాత లోపలికి వెళ్ళిపోయామండి మేము. లోపలికి వెళ్ళాక నేను చూస్తున్నాను కాస్మెటిక్స్ ఉన్నాయి, జ్యువెలరీ ఉన్నాయి. ఏవి చూద్దామా అనుకునేలోపు ఫస్ట్ మనకి వెళ్ళడం ఫస్ట్ కాస్మెటిక్సే కనపడతాయి. కానీ నేనంత ప్రిఫర్ చేయనండి కాస్మెటిక్స్ అయితే. నాకు కొంచెం అలవాటు లేదు. అందుకని చెప్పి కాస్మెటిక్స్ దగ్గర దాదాపు ఆగను. పర్ఫ్యూమ్స్ దగ్గరైతే ఆగేసానండి. పర్ఫ్యూమ్స్ కొంచెం కావాల్సింది కూడా ఒక 2, 3 తీసేసుకొని నెక్స్ట్ క్లాత్స్ ఉన్నాయండి. అరేలియా బ్రాండ్ చూద్దామని చెప్పి ఫస్ట్ అరేలియా వైపు వెళ్ళాను నేను. తర్వాత అక్కడి నుంచి చూస్తుంటే రెగ్యులర్‌గా వెళ్తూ ఉంటాం గదా! అక్కడ తెలిసిన అమ్మాయి ఒక అమ్మాయింది. "మేడం ఈరోజు ఈ బ్రాండ్‌లో ఆఫర్స్ ఉన్నాయి మేడం మీరు చూడండి" అని చెప్పి అనింది. సో, ఉన్నాయి అంది కదా! ఎటు చూద్దాం అని చెప్పి చూస్తూ ఉన్నానండి. ఇవి మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో నేను. అలాగా కొన్ని కుర్తీస్ ట్రై చేశాను. కార్డ్ సెట్స్ ఉన్నాయి, మామూలుగా టాప్స్ ఉన్నాయి. ప్లస్ మామూలుగా 3 పీసెస్ సెట్స్ ఉన్నాయి. ఇది ఇప్పుడు నేను చూపిస్తున్న బ్లాక్ అయితే ఓన్లీ 2 పీస్ సెట్ అండి. టాప్ అండ్ బాటము. చాలా బావుంది అదైతే. కాకపోతే నెక్స్ట్ 3 పీస్ సెట్ కూడా చూశానండి నేను. 3 పీస్ సెట్స్‌లో అయితే కొంచెం ఆఫర్స్ ఏమీ లేవు. జస్ట్ యాక్చువల్ ఎంఆర్‌పీ పెట్టి కొనాల్సిందే మనము. ఇట్లా కొన్ని ఆఫర్ ఉన్నవైతే చూశాను స్టాక్ నేను. మనకెప్పుడైనా ఆఫర్ ఉన్న స్టాక్ అంతగా నచ్చవు గదా! ఆఫర్ లేని స్టాక్ మీదే కన్నుబడుతుంది. సరే చూసుకొని అలా అలా చూశానండి. కొన్ని మాక్సిమం అన్నీ బావున్నాయి. ఏవో నచ్చినవి అన్నీ తీసుకోలేము కదా! ఏవో నచ్చినవి ఒక 2 తీసేసుకొని నేను మళ్ళీ కిడ్స్ వేర్ సెక్షన్‌కి కూడా వెళ్ళాను. కిడ్స్ వేర్ సెక్షన్‌లో అయితే జస్ట్ ఒక టీ షర్ట్స్ కొన్ని ఉంటే అవి తీసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ బిల్లింగ్‌కెళ్ళిపోయాను. బిల్లింగ్‌కెళ్ళాక అక్కడ తెలిసిన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉంది. "మేడం ఈ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ నుంచి ఆఫర్స్ ఉన్నాయి మేడం. రెగ్యులర్ కస్టమర్స్‌కి మీకు బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి" అవని చెప్తా ఉంది. సో, వింటూ ఉన్నాను. అది అయిపోయాక నెక్స్ట్ ఇంకా షాపింగ్ అయిపోయాక జెంట్స్ వేర్‌కెళ్ళానండి. జెంట్స్ సెక్షన్‌లో కూడా వచ్చేసి బాగున్నాయి. నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్ చూశాను. హ్యాండ్ బ్యాగ్స్‌లో అయితే నాకు చాలా మోడల్స్ ఉన్నాయి గానీ నా దగ్గర కూడా ఉన్నాయి. నాకొకటైతే బాగా నచ్చింది. దాంట్లో కలర్ అడిగాను నేను. కలర్ అడిగితే నాకే కలర్ కావాలో అదైతే నాకు దొరకలేదు. సరే ఉన్నాయి వాటిలో ఏమన్నా మంచివి ఉన్నాయా అని చెప్పి చూసాను నేను. చూస్తే మనకి కావాల్సింది ఒకటి బాగా నచ్చితే ఇంకోటి నచ్చదు. మోడల్ నచ్చితే ఆ అమ్మాయి అయితే లేదు మేడం కూర్చోండి మీకు చూపిస్తానని మామూలుగా యాక్చువల్‌గా మాల్స్‌లో అయితే మనకి కూర్చునే ఫెసిలిటీ ఉండదు. కానీ ఆ అమ్మాయి అయితే కూర్చోబెట్టి మరి ఎంత ఓపికగా నాకు హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ చూపించింది ఆ అమ్మాయి. ఫైనల్‌గా ఇంకా జ్యువెలరీ సెక్షన్‌కి వచ్చానండి. జ్యువెలరీ సెక్షన్ అంటే ఇవి కిడ్స్ వేర్‌కి అలాగైతే బావుంటుంది. నాకు కొన్ని నచ్చాయి గానీ నేనేం తీసుకోలేదు జ్యువెలరీ సెక్షన్‌లో. కిడ్స్ వేర్‌కి వాటికి చిన్న పిల్లలకైతే కిడ్స్‌కైతే బావుంటాయి. ఇవి మనం తీసుకున్నా పెట్టుకోము కదా అని చెప్పి నేను మాక్సిమం ప్రిఫర్ చేయలేదు జ్యువెలరీ అయితే. జస్ట్ మీకు చూపిద్దామని చెప్పి ఇలా వీడియో తీసుకున్నాను నేను.
చూస్తున్నారు కదా జ్యువెలరీ సెక్షన్ వచ్చేసి ఇదంతా జ్యువెలరీ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్నవి మళ్ళీ ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయి. అది అయిపోయాక నేను చెప్పాను కదండి కేక్ కేక్ ఇది చాలా ఇష్టం అండి నాకు. నేను ఎప్పుడు వెళ్ళినా మాల్కి వెళ్ళినా మటుకే కంపల్సరీ తింటాను. దీనికోసమే కూడా వెళ్తాను నేను. వేఫర్ అనమాట ఇది. మనకి బ్రౌన్ కేక్ కావాలంటే బ్రౌన్, ప్లెయిన్ కేక్ కావాలంటే ప్లెయిన్ కేక్ మీద ఇట్లా మనకి చాక్లెట్ కావాలంటే చాక్లెట్, స్ట్రాబెర్రీ కావాలంటే స్ట్రాబెర్రీ, వెనీలా కావాలంటే వెనీలా. నేనైతే రెండు మిక్స్ చేసుకొని తింటానండి. ఈసారి చాక్లెట్ ఒక్కటే కాకుండా మళ్ళీ ఇంకోటి కూడా తిన్నా, స్ట్రాబెర్రీ కూడా వేసుకొని తిన్నాను. చూడండి ఎలా తింటున్నాను. నాకు ఎందుకో చాలా నచ్చుతుంది ఇది. వెయిట్ పెరుగుతామని భయమేస్తుంది కానీ అక్కడికి వెళ్తే మటుకి తినకుండా ఉండలేను. వెళ్ళకపోయినా కూడా దానికోసమైనా మాల్కి వెళ్తాను నేను అప్పుడప్పుడు. ఇట్లా తినేసాను. ఇది అయిపోయాక నెక్స్ట్ నేను చెప్పాను కదండి ఇందాక మీకు, ఇంకా డ్రెస్సెస్ సెక్షన్ ఇండో వెస్ట్రన్ వేర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సరే అవి కూడా ఒక చూద్దామని చెప్పి అక్కడికి వెళ్ళాను. ఇది వచ్చేసి నేను చూసేది ఇప్పుడు యుస్తా బ్రాండ్ అండి. యుస్తా బ్రాండ్లో వచ్చేసి కొన్ని నచ్చాయి కానీ నాకు కావాల్సిన సైజెస్ అయితే లేవు. ఇక్కడ చూశాను కొన్ని, చూసి మ్యాక్సిమం ఇంకేమన్నా ఉన్నాయా అని చెప్పి సెలెక్షన్ చేసుకుందామని చెప్పి మొత్తం స్టోర్ అంతా తిరిగానండి. మీకు వీడియో చూపించినట్టుగా కూడా ఉంటుంది కదా అని. ఇక్కడ వచ్చేసి నాకు ఏదో క్యాప్స్ కనిపించాయి, నచ్చినాయి క్యాప్స్. పెట్టుకొని ట్రై చేద్దామా తీసుకుందాం అనుకుంటే మా హస్బెండ్ అన్నారు అసలు బాగాలేవు ఆ క్యాప్స్, కొంచెం వద్దు అన్నారు. సో బాగాలేవన్నారు కదా ఇంకెందుకు తీసుకోవడం అని చెప్పి వదిలేసాను నేను, అవి నచ్చలేదు కదా అని. ఇంక ఇక్కడికి వచ్చే జెంట్స్ వేర్లో వచ్చేసానండి. జెంట్స్ వేర్లో కూడా కొన్ని బాగున్నాయి, ఇంకా నచ్చినవి రెండు తీసుకున్నాను మా హస్బెండ్ కూడా. ఇంకా తర్వాత నెక్స్ట్ జెంట్స్ వేర్లోంచి అయిపోయాక బయటకు వచ్చే ముందు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరో కనిపించారు. బాగున్నామమ్మంటే మాట్లాడాను వాళ్ళతో పాటు. ఇంకా ఇలాగే ఇంకా వీడియో తీసుకుంటూ వచ్చేసాను బయటికి. చూపిస్తున్నాను కదా మాల్ అంతా ఒకసారి చూసేయండి మీరు. నేనైతే షాపింగ్ చేయటము అంతా అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఇది పెద్ద మాల్, గుంటూరులో వచ్చేసి ఫినిక్స్ మాల్. ఇది మనకి లక్ష్మీపురం నుంచి వస్తుందండి, హైవే మీద వస్తుంది ఇది. ఈ మాల్ వచ్చి ఇక్కడ అన్ని బ్రాండ్స్ ఉంటాయి. లిబాస్, ఫ్యాషర్, జెంట్స్ది పీటర్ హైన్స్, మనకి ట్రెండ్స్ ఉంటాయి, అవాసా ఉంటాయి, ఉస్తాద్ ఉంటుంది, ట్రెండ్స్ అవంత్రా ఉంది ఇక్కడ. ఇంకా మనకి టైం గుర్తురాదండి, చూస్తున్నారు కదా మీరు, చాలా రకాల బ్రాండ్స్ ఇక్కడ ఉన్నాయి. అది చూస్తున్నారు. జెంట్స్వి కూడా అన్ని బ్రాండ్స్, మోస్ట్లీ అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి ఇక్కడ. ఇంకా మొత్తం షాపింగ్ అయిపోయాక బయటకు వచ్చేసాక ఇక్కడ మనకి ఉంటుంది కదా ఫిష్ స్పా అండి. ఇది ప్రతి మాల్లోనూ ఉంటుంది ఫిష్ స్పా. మొత్తం అయిపోయిందండి. ఇట్లా ఇంక కాసేపు ఏం చేయగా కూర్చొని ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మీకు చెప్పాను కదండి కిడ్స్కి సంబంధించినవి ఇక్కడ చాలా రకాల బుక్స్ ఉన్నాయని చెప్పేసి మీకు అవి కూడా చూపిస్తాను నేను. ఇదే స్టోర్లో కొంచెం బయటకి, అంటే స్టోర్లోనే మాల్లోనే ఎక్స్ట్రా ప్లేస్ పెట్టారండి బయటకి. మాల్లో ఎక్స్ట్రా ప్లేస్ పెట్టి బయటకి ఇట్లా పిల్లలకు సంబంధించిన స్టోరీ బుక్స్, రైమ్స్ బుక్స్, మంచి మంచి కథల స్టోరీస్ మనకి అన్నీ చాలా ఉన్నాయి. నేనైతే చూశాను, నాకు బాగా నచ్చింది కూడా. తీసుకుందాం అనుకున్నాను కానీ బుక్స్ వచ్చేసి పిల్లలకి ఆల్రెడీ అంతకుముందు ఒకసారి తీసుకున్నాను. ఫస్ట్ అవి కంప్లీట్ చేయనీలే పిల్లల్ని, తర్వాత తీసుకుందాం అని చెప్పి అన్నారు. చూశారు కదా ఇట్లా ఇవి బుక్స్ అనమాట, సాహసం కథలు, ముస్లిమ్స్లు ఇలాంటివి. ఇవన్నీ బీర్బల్ అన్నీ ఇట్లాంటివి చాలా మోరల్ ఎతికల్ బుక్స్ చాలా ఉంటాయండి ఇక్కడ. బాగా అనిపించింది నాకు. నేను చూసేటప్పుడే ఒక చిన్న బాబు ఎవరో వచ్చి నాకు అమ్మాయి బుక్స్ కావాలని చెప్పి ఆ బాబు అయితే తీసుకున్నాడు కూడా. నేను తీసుకుందాం అనుకున్నాను, లాస్ట్ టైం తీసుకున్నాను కదా, మళ్ళీ వస్తాం కదా, ఆలోపు అవి కంప్లీట్ చేశాక మళ్ళీ తీసుకుందాంలే అని చెప్పి నేను ఆగిపోయాను. ఇంకా చాలా బుక్స్ ఉన్నాయండి, చూడండి మీకు చూపిస్తున్నాను నేను ఇక్కడ. మనకి మామూలుగా అయితే మాల్స్లో ఎక్కడ కిడ్స్కి సంబంధించినవి గేమ్స్, ప్లేక్స్ ఇలా అన్నీ ఉంటాయి కానీ ఇట్లా బుక్స్ అయితే నేను ఎప్పుడూ చూడలేదు. నాకు బాగా అనిపించింది ఇది మా గుంటూరులో, మళ్ళీ అదే మా దగ్గరలో ఉన్న మాల్లో ఉంటే బాగా అనిపించింది. అది అయిపోయాక ఆకలిస్తుంది కదండి, అంత షాపింగ్ చేసి పనులన్నీ చూసుకొని అయిపోయాక ఆకలిస్తుంది కదా, కన్ఫామ్గా ఎవరికైనా ఆఫ్టర్నూన్ అప్పటికే 3:33 అయిపోయింది. నాకైతే ఫుల్ ఆకలిస్తుంది. ఇంకా అసలు లేట్ చేయకుండా అక్కడే మళ్ళీ ఇంకా రెస్టారెంట్లో వెళ్ళేసి ఫుడ్ తీసుకున్నాము. మనకి ఇష్టమైన ఫుడ్ అంటే ఎప్పుడైనా ఏముంటుందండి, బిర్యానీ. ఆల్వేస్ బిర్యానీ. బయటకు వచ్చినప్పుడు బిర్యానీ పక్కా. అది సండే వచ్చామా అంటే బిర్యానీ పక్కా తినేయాల్సిందే. బిర్యానీ, లాలీపాప్ అవి ఆర్డర్ నచ్చినవి కొంచెం తినేసేసి, లాలీపాప్, బిర్యానీ అన్నీ తినేసేసి
ఇంకా మళ్ళీ ఇంకేం పనులున్నాయా మనకి బయట? మా హస్బెండ్ ఏమో అంటున్నారు, "ఇంకేం పనులున్నాయి? ఒకసారి ఆలోచించు. మళ్ళీ మర్చిపోతావు. మళ్ళీ మర్చిపోయామంటే మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ రావాల్సొస్తుంది మనము. ఇంకేమన్నా కావాల్సినవి తీసుకోవాల్సినవి అలాంటివేమన్నా ఉన్నాయా?" అని చెప్పి అంటూ ఉన్నారు. నేనేమో ఆలోచిస్తూ ఉన్నాను ఓ పక్క తింటూనే. అవును నిజమే గదా! ఇంకేమన్నా పనులుంటే చూసుకోవాలి. మళ్ళీ మర్చిపోతే ప్రాబ్లమ్ అవుతుంది.